నాగేంద్రే నమః. జై తల్లి మాతాకి జై. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, తల్లి తండ్రి నాయన, చిన్నలకి చదువుకునే విద్యార్థులు బాలికలకు చెప్పేది ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటారని నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని పైకి తేవాలని చూస్తారు. కానీ మా హయాంలో, అంటే మా వయసుల్లో అప్పుడు చదువులు వేరు, ఇప్పుడు చదువులు వేరు. అప్పుడు చదువుకున్నా కూడా 5వ తరగతి చదివితే 10వ తరగతి చదివినట్టే. నేను 7వ తరగతి చదివాను, నాకు అన్నీ తెలుసు, మొత్తం మాట్లాడతాను. నేను చెప్పేది ఏమిటంటే, మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితం ఎలా ఉండాలి అనేది ఒక విధంగా ఆలోచించుకొని దిగండి. ఎటైనా ఏదో దవక్కన ఉద్యోగం రాగానే కారు కొనటం, ఒక ఇల్లు అప్పు చేసుకుంటాం, తల్లిదండ్రిని మర్చిపోవటం, ఇలాంటి ఎప్పుడు చేసుకోకూడదు. ఉండా సొమ్ములో కొంచెం ఏదో అలా పక్కన పెట్టి తల్లిదండ్రులు చూసుకోవటం, కష్ట సుఖాల్లో మీ కర్తవ్యం మీరు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. ఇంకా స్వామి మాకు ఎన్ని ఎగ్జామ్లు రాసినా ఫెయిల్ అయిపోతున్నాము, ఇది ఏంటని అనుకోండి. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నారనుకోండి, చూద్దాం, ఫోన్ చేయండి, నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఎలా వాసులు చూస్తాను, మీపై ఎలాంటి చెడు పీడలు చూస్తాను, ఏంటి మీ కుటుంబంలో ఎలాంటి రోగ నిరోధక ఎందుకు వస్తాయి, ఎలా జరుగుతుంది, ఏంటి పాడి పంటలు ఎలా మొత్తం కూడా చూసి నేను మీ పేరు మీద పూజ చేసి మీకు వాట్సాప్లో పంపిస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నాది యూట్యూబ్ ఛానల్ వస్తాను చూడండి, నాగు పూజ. ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తూ ఉంటా, ఫేస్బుక్లో వస్తూ ఉంటా, నాగు పూజ. నా నెంబర్లు కూడా కిందే ఉంటాయి, 2 నెంబర్లు కూడా. ఏ సమస్యకైనా సరే పరిష్కారం చేస్తాను, ఓకేనా. భార్యాభర్తలు విడిపోయి కూడా ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా కలిపాను. కావాలని రాని ఇక్కడ చూపిస్తాను, తీసుకెళ్ళి చూపిస్తాను డైరెక్ట్గా, అర్థమైందా. అలాగే నేను చెప్పేది ఏంటంటే, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది, ప్రతి ఒక్కరికి చెప్పేది ఇది. ఎందుకంటే అవి ఏదో చెబుతున్నారు అనుకోమాకండి. పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నట్టు భగవంతుడి చేతిలో కూడా రాయి ఉంటుంది. ఎప్పుడు వేస్తాడో తెలియదు. అంటే ఏంటి తెలుసా, నీ కాలం ఎంతవరకు ఉందో, ఇక్కడ 100 ఏళ్ళు ఉంటుందో, 35 ఉంటుందో, 16 సంవత్సరాలకు ఉంటుందో, పుట్టగానే పోతామో, పెళ్ళాక వెళ్తామో కూడా తెలియదు. అట్లాగే మనం ఎన్నో చూస్తున్నాం కళ్ళతో. ఒకవేళ పెళ్లి చేసి వస్తానే దుర్మార్గం నిద్రపోతారు, అంటే వాళ్ళకి ఆ రాత అక్కడ వరకు ఉంది అంటారు. అయ్యా చూసావా, అది నిశ్చితార్థాలు కాదు, ఇక్కడ రాశాడు, ఆ విధి రాత రాశాడు. ఏ మీడియా ఛానల్ పిలవండి, నా స్టోరీ చెప్తాను, ప్రతి ఒక్క ఛానల్ చెప్తాను నేను, అర్థమైందా. నా స్టోరీ, నా జీవిత చరిత్ర చెప్తాను నేను. ఏ ఛానల్ పిలిచినా వస్తాను, చక్కగా నన్ను తీసుకెళ్ళండి. అందంగా అనుభూతిగా నాకు జరిగింది మొత్తం కూడా విమర్శిస్తాను, ఓకేనా. నేను చెప్పేది కళ్ళం నీళ్ళు రావాలి, తెలుసా. నేను చెప్పేది కళ్ళం నీళ్ళు వస్తాయి, నేను చెప్పే నా గాథ. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇంత గానంగా చెబుతున్నాడని నా వీడియో చూడండి, చక్కగా షేర్ చేయండి. కొన్ని దరిద్రాలు వెళ్ళిపోతూ ఉంటాయి మీ ఇంటిపై కూడా, ఓకేనా. జై నాగు.